వైసీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. 2024లో అధికారం కోల్పోయిన తర్వాత 11 మంది వరకు ఉన్న రాజ్యసభ సభ్యుల సంఖ్య ఇప్పుడు 7కు చేరింది. 4 సభ్యులు పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయగా అందులో 3 ఇప్పటికే భర్తీ అయ్యాయి. తాజాగా విజయసాయిరెడ్డి కూడా రాజీనామా చేయడంతో ఆ పదవిని కూటమి ప్రభుత్వం ఎవరితో భర్తీ చేస్తుంది? 3 మిత్రపక్షాల్లో ఆ సీటు కోసం ఆశావహులు ఎక్కువగా ఉండటంతో పెద్దల సభలో అడుగు పెట్టేది ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. రాజ్యసభలో వైసీపీ బలం క్రమంగా తగ్గిపోతోంది. తొలి విడతలో 3 రాజ్యసభ సభ్యులు జగన్కు గుడ్ బై చెప్పడంతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చారు. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్యలు వైసీపీని వీడగా విజయసాయిరెడ్డి ఇప్పుడు ఆ లిస్టులో చేరారు. దాంతో పెద్దల సభలో వైసీపీ బలం 11 నుంచి 7కు పడిపోయింది. బీద మస్తాన్రావు, సానా సతీష్ బాబులు టీడీపీ నుంచి, ఆర్ కృష్ణయ్య బీజేపీ నుంచి ఖాళీ అయిన సీట్ల నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ బలం 11 స్థానాలకే పరిమితం అవడంతో రాజ్యసభ పదవి ఖాళీ అయితే అది కూటమి పార్టీల ఖాతాల్లో పడుతుంది. వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ప్రస్తుతం వైవి సుబ్బారెడ్డి, గొల్లు బాబురావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడ రఘునాథరెడ్డి, ఎస్ నిరంజన్ రెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీలు ఉన్నారు. పరిమళ్ నత్వానీ పేరుకు వైసీపీ రాజ్యసభ సభ్యుడే అయినప్పటికీ ఆయన అదానికి అత్యంత సన్నిహితుడు కావడంతో రాజ్యసభలో బీజేపీకి మద్దతుగా నిలుస్తారు అనటంలో ఎలాంటి సందేహమూ లేదు. అంటే అనధికారికంగా 6 రాజ్యసభ సభ్యులు మాత్రమే వైసీపీ విప్ ప్రకారం రాజ్యసభలో వ్యవహరించే అవకాశం ఉంటుంది. ఆ 6 సభ్యుల్లో వైసీపీకి గట్టిగా ఉండేది 4 అంటున్నారు. అందులో వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, నిరంజన్ రెడ్డిలు, పిల్లి సుభాష్ చంద్రబోసులు మాత్రమే. వైవి సుబ్బారెడ్డి పార్టీ అధినేత వైఎస్ జగన్ కు బాబాయ్ కావడంతో ఆయన పార్టీని వీడే అవకాశాలు లేవన్న అంచనా ఉంది. గొల్ల బాబురావు సైతం జగన్ కు ఆత్మీయుడు కావడంతో ఆయన కూడా వెళ్లే అవకాశాలు లేవు. పిల్లి సుభాష్ చంద్రబోస్ సైతం జగన్ కు అత్యంత సన్నిహితుడు. ఆయన సైతం పార్టీ మారే అవకాశం లేదని, నిరంజన్ రెడ్డి న్యాయవాది కావటంతో ఆయన పార్టీని వీడే అవకాశాలు లేవు. జగన్ కేసులన్నీ ఆయనే చూస్తున్నారు. పారిశ్రామికవేత్త ఆళ్ల అయోధ్యరామిరెడ్డి వ్యాపార అవసరాల కోసం వైసీపీని వీడతారన్న ప్రచారం ఉండగా ఇటీవల విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన వెంటనే అయోధ్యరామిరెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. కానీ ఆయన దావోస్ పర్యటనలో ఉండటంతో అది ప్రచారమని తేలినా తర్వాత పార్టీని వీడేది ఆయనే అయి ఉండవచ్చన్న అనుమానం కూడా పార్టీ నేతల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఇక మేడ రఘునాథరెడ్డి పదవీ కాలం 2030 వరకు ఉంది. ఆయన కూడా పార్టీలో ఉండే అవకాశాలు లేవని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభలో వైసీపీకి సంబంధించి ఒక స్థానం ఖాళీ అవడంతో ఈ సీట్ కోసం కూటమిలోని 3 పార్టీల్లో ఆశావహుల లిస్టు పెద్దగానే కనిపిస్తోంది. ముఖ్యంగా టీడీపీలో ఆ స్థానం కోసం అనేక మంది నేతలు ఎదురు చూస్తున్నారు. తెలుగుదేశం నుంచి రాజ్యసభ స్థానం ఆశిస్తున్న వారిలో మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా, చింతకాయల విజయ్, బుద్ధ వెంకన్న, పిఠాపురం వర్మ ముందు వరుసలో కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో కూటమి పొత్తుల్లో భాగంగా టీడీపీ నేతలు కొందరు సీటు త్యాగం చేయాల్సి రాగా వారంతా కూటమి విజయానికి కృషి చేశారు. దేవినేని ఉమా మైలవరం సీటు వదులుకొని వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్ కోసం ఆయన సీటు త్యాగం చేశారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కూడా టికెట్ ఆశించి భంగపడ్డారు. తన స్థానంలో కుమారుడికి టికెట్ కోసం అయ్యన్న ప్రయత్నించినప్పటికీ సీనియారిటీ లెక్కలు కలిసి రాలేదు. రాజ్యసభ మాజీ సభ్యుడు కనకమేడల రవీంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే తన పదవి రెన్యువల్ అవుతుందని భావించారు. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్, గరికపాటి రామ్మోహన్ రావులు బీజేపీలో చేరినప్పటికీ కనకమేడల ఒక్కరే తన పదవీ కాలం ముగిసే వరకు టీడీపీలో కొనసాగారు. మొదటి విడతలో వైసీపీ ఎంపీలు 3 రాజీనామా చేస్తున్నప్పుడు తనకు అవకాశం దక్కుతుందని ఆయన భావించగా ఈక్వేషన్లు కుదరకపోవడంతో ఈసారైనా ఛాన్స్ దక్కుతుందన్న ధీమాతో ఉన్నారు. బీజేపీ నుంచి సైతం ఒకరికి 3 పెద్దల సభలో అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారంట. ప్రధానంగా మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిలు ఆ సీటు ఆశిస్తూ ఉండగా గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సోము వీర్రాజుకు అధ్యక్ష బాధ్యతల నుంచి దిగిపోయాక ఎలాంటి పదవి దక్కలేదు. గత ఎన్నికల్లో సీటు కూడా దక్కలేదు.
జీవీఎల్ రాజ్యసభ పదవీకాలం పూర్తయ్యాక మరోసారి పొడిగించకపోవడంతో విశాఖ ఎంపీ సీటు కోసం ప్రయత్నించి భంగపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి గత ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. జనసేన నుంచి కూడా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజ్యసభ సీటు ఆశిస్తున్నారు. బాలినేని వైసీపీ నుంచి జనసేనలో చేరినప్పుడు ఆయన ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం జరగగా బాలినేని సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తారన్న టాక్ వినిపిస్తోంది. అయితే మూడు పార్టీలోని ఆశావహులతో కంపేర్ చేస్తే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సీనియర్ కావటం, ఆయనకు టీడీపీ అధినేతతో కూడా మంచి సంబంధాలు ఉండటంతో ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీ కోటాలో ఆయనకు అవకాశం దక్కుతుందని తెలుస్తోంది. కిరణ్ రాజ్యసభ సభ్యులైతే సమీప కాలంలో కేబినెట్ బెర్త్ కూడా దక్కుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఆ లెక్కలతో కిరణ్ అభ్యర్థిత్వంపై మూడు పార్టీల్లో అభ్యంతరాలు ఉండవన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.